10 ప్రాజెక్ట్స్ అని చెప్తూ వచ్చారు. ఆ 10 ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా. ఒకటి అన్నదాత అండి. అన్నదాతలో మనం 2000 మెంబర్స్కి డైలీ అన్నం పెడుతున్నాము. అండ్ చిన్నపిల్లలది హోమ్ ఉంది, 43 కిడ్స్ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, 30 ఓల్డ్ పీపుల్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ హోమ్లో. అండ్ మనకు గోసేవ చేస్తుంటాము. మన సిటీలో గోశాలలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఎలా అయితే అన్నదాత ద్వారా మనుషులకు పెడుతున్నాం ఫుడ్ అనేది, దాంట్లో కూడా గోమాతలకు పెట్టి పూజ చేసి వస్తుంటాను. అంటే వాటికి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట అది. అది కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ మీద వర్క్ చేస్తున్నాం, లైక్ ఎంఎన్జే బసవతారక. అక్కడ వెళ్ళి రాగిజావ తీసుకెళ్ళడం, రాగిజావలో 3 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని వాళ్ళకి ప్రోటీన్ డ్రింక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ బర్త్డేస్ అని సెలబ్రేట్ చేయడం. ఎందుకంటే వాళ్ళు బయటికి రాలేరు, కీమోథెరపీ జరుగుతూ ఉంటుంది. సో మేక్ ఏ విష్ ఫౌండేషన్ లాగా చిన్న విషెస్ ఫుల్ఫిల్ చేయడం వాళ్ళకు. అండ్ వాళ్ళకు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. చాలామంది లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత క్యాన్సర్వి హోప్ వదిలేస్తారన్నమాట, చనిపోతారు ఇంకా అనేసి. సో వీళ్ళకి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో, అంటే ఓల్డ్ మెథడ్స్లో యునాని అండ్ ఈ రకరకాల ప్లేసెస్లో ఉన్నాయి. వాళ్ళకి ఆ రెఫరెన్సెస్ ఇవ్వడం. సో అదొక చిన్న సర్వైవల్ పార్ట్లో ఎక్కడ హోప్ ఇవ్వడం. ఇది కాకుండా ఈ అంత్యక్రియలు చేస్తుంటాం. బేసికలీ మనం సిటీలో ఎవరు చనిపోయిన అనాథగా, మీరు అనాథ కాదు, మేము ఇంకా బ్రతికే ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం అనే కాన్సెప్ట్లో లాస్ట్ రైట్స్ చేస్తున్నాం ఫ్రీగా. అండ్ బేసికలీ కొత్తది మీ కింద చెప్పాను, లైక్ మన ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మనము గ్రీన్ బుక్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. గ్రీన్ బుక్లో ఏంటంటే వేస్ట్ పేపర్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఇళ్లలో, ఏదైనా చెత్త కావచ్చు వేస్ట్ పేపర్ మెటీరియల్, దాన్ని కలెక్ట్ చేసుకొని మనం రీసైకిల్ చేయించి కొత్త నోట్బుక్స్గా కన్వర్ట్ చేస్తున్నాం వాటిని. సో మనం చెట్లని డిస్టర్బ్ చేయకుండా, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉన్న రిసోర్సెస్తోనే మనము మళ్ళీ ఎడ్యుకేషన్ని ఇస్తున్నాం అనమాట. మనం ఎక్కడ ఇస్తామంటే విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళి అక్కడ రీచ్ చేస్తున్నాం. ఆల్రెడీ రీసెంట్గానే 15 tons కలెక్ట్ చేస్తాం వేస్ట్ పేపర్ మెటీరియల్. 15 tonsతో 10,000 బుక్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. దాంతో అంటే ఎన్ని వేల చెట్లను కాపాడామో చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఒక ప్రాజెక్ట్ ఉంది మాది కొత్తది ఇంకోటి, అది సిటీలోనే కాదు ఇండియా మొత్తంలో కూడా క్రిమేషన్స్ మనకు 2 రకాలు జరుగుతాయి. ఒకటి బరియలు, రెండోది క్రిమేషన్, ఎలక్ట్రిక్ కావచ్చు లేదా కరెంట్ కావచ్చు. మేమేంటంటే చెట్లను ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు, నేచర్ని సేవ్ చేయాలి అనే కాన్సెప్ట్లో కొన్ని కోట్ల చెట్లను కాపాడాలని ఒక ప్రయత్నం చేయబోతున్నాము. దాంట్లో ఏంటంటే మనం ఇండియాలో చాలా వరకు కర్రలు కాల్చేస్తారు బేసికలీ ఈ శవం కాల్చడానికి. సో ఆ కర్రల ప్లేస్లో ఆవు పేడ తీసుకొని దాన్ని ఒక లాగ్ లాగా తయారు చేయబోతున్నాం. ఓకే, ఇది కూడా ఒక ప్లానెట్లో ఫస్ట్ టైం చేసే అటెంప్ట్ అనమాట. ఓకే. సో మన కర్రలు ఎలా అవుతూ ఉంటాయో వాటిని ఎండబెట్టిన తర్వాత పేడని ఆ కర్రలు షేప్ చేశాక అవి కూడా కర్రలాగే గట్టిగా తయారవుతాయి. సో వాటిని రీప్లేస్ చేయబోతున్నాం అనమాట. ఈవెన్ మనకు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ మనం 400 kgs కర్రలు వాడాలి ఒక మనిషిని కాల్చడానికి, ఒక దేహాన్ని కాల్చడానికి. అండ్ 8 hours కాలాలి ఒక బేసికల్ అస్థికలు రావడానికి, యాషెస్ రావడానికి. అండ్ మనకు ఆల్మోస్ట్ ఎన్ని చెట్లను కొడుతున్నాం మనం, 400 kgs ఆఫ్ కర్రలు అంటే గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుంది అది కూడా. అండ్ స్పిరిచువల్గా కూడా అది కరెక్ట్ కాదు, చెట్లను నాశనం చేయడం అనేది, ప్రకృతిని నాశనం చేయడం అనేది. సో ఈ పేడ ద్వారా ఏంటంటే మనకు 2 గంటల్లో కాలిపోతుంది. 8 hours కాలాల్సిన ఆ స్మోక్ పొల్యూషన్ తగ్గిస్తుంది, డ్యూరేషన్ తగ్గిస్తుంది. రెండోది మనం చెట్లను ముట్టుకోము, చెట్లను డిస్టర్బ్ కొట్టకుండా మనం ఓన్లీ మన గోమాత ఇచ్చిన ఒక వరం పేడ అనే కాన్సెప్ట్తోనే చేస్తున్నాం. ఫ్రీ సర్వీస్ మనకి అది కూడా, ఎక్కడైనా ఫ్రీగా ఇస్తారు గోశాలలోకి వెళ్ళి. సో మనం ఒక డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కర్రలు అంటే ఫ్రీగా ఇవ్వరు కదా, కొట్టుకొని డబ్బులు పెట్టుకొని తీసుకోవాలి. సో ఇదొకటి. అండ్ కంప్లీట్లీ స్పిరిచువల్గా కూడా ఇది ప్రూవ్ అయింది. లైక్ మన హిందూ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళు చెప్పారు, చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. లైక్ హిందూ మైథాలజీ ప్రకారం ఇది బెస్ట్ వే అనమాట ఒక ఆత్మకి విముక్తి కలగాలంటే, పేడతో గోమాత పేడతో చేస్తే. సో ఇలా అన్ని యాంగిల్స్లో చూసుకుంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ అనిపించింది. సో ఇలా 10 projects చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉంది జర్నీ. మీకు ఫర్దర్గా కూడా తెలుస్తాయి అన్నీ కూడా ఏమేమి చేస్తాం. Like and subscribe Eagle Media Works.